జ్యోతి? ఎందుకు ఏడుస్తున్నావు? నిజంగా నేనే తప్పు చేయలేదు దొరబాబు. శ్రావ్యని నేను కింద పడేలేదు. నేను ఎంత చెప్పినా అత్తయ్య గారు నా మాట నమ్మకుండా నా మీద నిందలు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. అవన్నీ పట్టించుకోవద్దు జ్యోతి. బంగారానికి సుత్తి దెబ్బలు, మంచి వాళ్ళకి నిందలు తప్పవు. నీకు నేను ఇంపార్టెంట్. నేనంటే బాధపడాలి తప్ప ఇంకెవ్వరేమన్నా ఆ చెవితో విని ఈ చెవితో వదిలే. లేదంటే రోజు ఇలా బాధపడుతూనే ఉండాలి. పట్టించుకోవద్దని నేను కూడా అనుకున్నాను దొరబాబు. కానీ ఎంతైనా నేను మనిషినే కదా. పైగా ఆత్మాభిమానం. చాలా వరకు ఓర్పుతో ఉన్నా కూడా ఒక్కోసారి నేను తట్టుకోలేక బాధని బయట పెడతాను. ఇంకో విషయం, శ్రావ్య సూసైడ్ నోట్ రాసి చస్తానని చెప్పిందని నువ్వు మనసుకి తీసుకోకు. నేనలాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడను. నా గుండెల్లో భార్యగా నీకు తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదు, ఎప్పటికీ ఇవ్వను. శ్రావ్య మెడలో 3 ముళ్ళు వేయటానికి మీ మనసు ఒప్పుకోకపోవచ్చు దొరబాబు. కానీ తప్పదు. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి? అవును దొరబాబు, శ్రావ్య చాలా మొండి మనిషి. మీతో పెళ్లి విషయంలో ఇప్పటికే 2 సార్లు భంగపడింది. నలుగురిలో అవమాన పాలైంది. ఎలాగైనా సరే మీరే తన భర్త కావాలని పంతం పట్టింది. అందుకు అత్తయ్య గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. జీవితం అన్నాక కొన్నిసార్లు రాజీ పడక తప్పదు. అంటే ఇప్పుడేమంటావు? రేపు 16 రోజుల పండుగలో శ్రావ్య మెడలో 3 ముళ్ళు వేయమంటావా? కాదని తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా దొరబాబు? అలా చేస్తే అత్తయ్య గారు ఏవైనా చేసుకోవచ్చు. శ్రావ్య అన్నంత పని చేయొచ్చు. చూస్తూ చూస్తూ మనుషుల్ని పోగొట్టుకోవడం కంటే సర్దుకొని పోయి 3 ముళ్ళు వేయటం మంచిది కదా. బుద్ధి లేకుండా మాట్లాడుకు జ్యోతి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? ఇంకొక మనిషితో నీ భర్తని పంచుకుంటానంటున్నావు. ఏరి కోరి సవితిని తెచ్చుకుంటానంటున్నావు. కావాలని నీ సంతోషాన్ని నువ్వే దూరం చేసుకుంటున్నావు. ఇప్పుడు మాత్రం నేను సంతోషంగా ఉన్నాను దొరబాబు. పోనీ మీరు సంతోషంగా ఉన్నారా? మనం ఉంటే శ్రావ్య ఉండనిస్తుందా? మనం హ్యాపీగా లేకపోగా తన మెడలో 3 ముళ్ళు వేసే విషయంలో రోజు ఎక్కడ లేని తలనొప్పులు. మీరు తాళి కట్టేదాకా మీ మీద ఒత్తిడి, నా మీద నిందలు పెరుగుతాయే తప్ప తగ్గవు. మీ మానసిక సంఘర్షణ నాకు అర్థమవుతుంది దొరబాబు. కానీ ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు దూరంగా ఎక్కడికి పోను. అలాగే శ్రావ్య కూడా మిమ్మల్ని భర్తగా చేసుకోకుండా ఎటు పోదు. తనెక్కడికి పోదని అమ్మ ప్రెషర్ చేస్తుందని నేను నా మనసును చంపుకొని తన మెడలో తాళి కట్టలేను జ్యోతి. ఏ రోజైతే నీతో ప్రేమలో పడ్డానో, ఏనాడైతే నీ మెడలో తాళి కట్టానో అప్పటి నుండి నా మనసు నీకు కట్టు బానిస. నువ్వు పట్టుపట్టినా, మా అమ్మ దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా నా వ్యక్తిత్వాన్ని నేను మార్చుకోను. మీరు నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు సంతోషపడాలో, పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు బాధపడాలో తెలియటం లేదు. నా తల రాత అంతే అనుకొని నేను సర్దుకొని పోతాను. దొరబాబు, ఈ ఇంటి రామాయణం బయట జనం బాగోతల్లా చెప్పుకోక ముందే మనమే ఆపేద్దాం. రేపు శ్రావ్య మెడలో 3 ముళ్ళు వేయండి. జ్యోతి